నువ్వు అన్ని రకాలుగా పాడైపోతావు. ప్లస్ అసలు దేవుడు అంటే అవిశ్వాసం కలిగి భక్తి జీవితాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. 20-25 మంది చెప్పిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు నేను ప్రార్థన చేశా. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మిట్ట మధ్యాహ్న వేళ ఆ అద్దె ఇంట్లో నా జీవితం మొదలు పెట్టాను. నేను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే స్పష్టమైన స్వరం నా అంతరంగంలో వినపడుతుంది. నువ్వు నా సేవకుడివి, వచ్చే ఆదివారం నుంచి నువ్వు ఈ గదిలో ఆదివార ఆరాధన మొదలు పెట్టావు అనే దేవుని స్వరం నాకు వినపడింది. అతి స్పష్టంగా స్పృహలో ఉండగా, మెలకువగా ఉండగా, నిద్రపోతున్నప్పుడు కలలోనో మరొక చోట కాల్సుని లేచి వెంటనే మా అమ్మగారికి చెప్పానమ్మా, ఇలా దేవుని స్వరం నాకు వినపడింది అంటే మా అమ్మగారు అన్నారు, అరే దేవుడు మాట్లాడితే మనం ఇవ్వడం కాదంటానికి సరిపోవరా, కానీ ఒకసారి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేసుకోమంటే మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశాను. మళ్ళీ అదే స్వరం నాకు వినపడింది. నేను ఏ మానవుడిని సంప్రదించాలా, సేవ మొదలు పెట్టా. నా వెనకాల ఏ డినామినేషన్ లేదు, ఏ పెద్ద పాస్టర్ గారు లేరు, అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, ఏ సహకారం లేదు. పైన దేవుడు దిక్కు, కింద సంఘ సహకారంతో ఒక్కో మెట్టు వాళ్ళ హనుమాన్ జంక్షన్ లో ఒక ఉన్నతమైన సేవ నా ప్రభు నాతో జరిగిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశానంటే ఇవాళ నాకున్న గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? ప్రపంచమంతా ఒక పక్క నిలబడినా, నేను ఒక్కడిని ఒక పక్క నిలబడినా నాకు అసలు నా తల వెంట్రుకలో ఒకటి రాలదు. నా కుడి పక్కన 10,000 మంది కూల నాకు అపాయం రాదు. కారణం దేవుడు నాతో పిలిచాడు. దేవుడు నన్ను పిలిచాడు. స్పష్టంగా దేవుడు నన్ను పిలిచాడు గనక నేను ప్రార్థన చేయక మునిపే నా ప్రతి అవసరం తీర్చబడుతుంది, నా ప్రతి కోరిక సిద్ధించబడుతుంది, నా ప్రతి ఆలోచన యావత్తు సఫలపరచబడుతుంది. నా బ్రతుకు దినములనిట కృపాక్షములు వెంట వస్తున్నాయి. నా బ్రతుకుని పరిశుద్ధంగా, ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, విశేషమైన దీవెనలతో నా ప్రభు నన్ను నింపి నడిపించడం నేను కళ్ళారా చూస్తూ అనేకులకి సాక్షిగా, జ్యోతిగా ప్రకాశించడానికి ప్రభు కృప చూపి సహాయం చేశాడు. కనుక మిమ్మల్ని సేవకు రావద్దని చెప్పట్లేదు సుమి, లేక సేవ ఎలా చేస్తున్నాడు దానికంటే దేవుని పిలుపుంటే కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందుల్లో, ఆర్థిక బాధల్లో అనేక సార్లు దురాత్మ అటాక్ చేసి నన్ను చంపాలనుకున్న సందర్భాలు నాకు తెలుసు. మందిరాలు కట్టే టైంలో 2 రూపాయలు బియ్యం తింటూ నాకు తెలుసు. ఎన్నో రకాల బాధలు. ఇగో ఈ స్థాయిలోంచి అద్దెంట్లో జీవితాన్ని మొదలుపెట్టా, తర్వాత తాటకి ఇంట్లోకి వచ్చా, తర్వాత పెంకిటింట్లోకి వచ్చా, దేవుని కృపలో బిల్డింగ్లోకి వచ్చా. లారీలో ఎక్కడ ఈస్ట్ గోదావరి మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా లారీలో రాత్రి 11-12 మీటింగ్ అయిపోతే లారీలో వచ్చిన సందర్భం నాకు తెలుసు. ఆర్టీసీ బస్సులో వచ్చిన సందర్భం నాకు తెలుసు. దేవుని కృపలో వాళ్ళ కారులో తిరిగే కృప కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్పాను తెలుసు ఈ మాట? ఆ స్థాయిలోంచి ఎన్నో రకాల ఆటంకాలు, అభ్యంతరాలు, సాతాను ప్రమాదాలు, ఇవన్నిటిలో నాకు ధైర్యాన్ని కలుగు చేసింది ఏంటంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు భార్యకు చెప్పుకోలేం బాధ, కొన్నిసార్లు పిల్లలకు చెప్పుకోలేం బాధ, కొన్నిసార్లు సంఘస్థులకు చెప్పుకోలేం. అట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మన బ్రతికించగలిగింది ఏదైనా ఉంది అంటే, ధైర్యపరిచేది ఏదైనా ఉంది అంటే, మన విశ్వాసాన్ని కోల్పోకుండా చేసేది ఏదైనా ఉందంటే, మన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడానికి అడుగులు ముందుకు వేసి నడిపించేది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి దేవుని పిలుపుని మర్చిపోవద్దని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మేము బైబిల్ కాలేజీ స్థాపించడానికి హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఒక 10 కిలోమీటర్లో, బాగా వినాల్సి 10 కిలోమీటర్ల దగ్గరలో ఒక 60 సెంటు స్థలం తీసుకున్నాను. అక్కడ డాక్యుమెంట్స్ చూశాను, గవర్నమెంట్ సర్వేతో సర్వే చేయించి అన్ని చేశాం. చివరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను అంతకుముందే మనం ఇచ్చే అమౌంట్లోనే అతను అంతకుముందు ఆ స్థలం మీద లోన్ తీసుకున్నాడట. సరే అది కూడా క్లియర్ చేశాం. బ్యాంక్ మేనేజర్ వచ్చి రిజిస్ట్రేషన్ రోజున సంతకం పెట్టమంటే ఇప్పుడు కాస్త బిజీలో ఉన్నాను పాస్టర్ గారు, ఏముందండి మనకి డాక్యుమెంట్ రావడానికి వారం టైం పడుతుంది కాబట్టి మెల్లగా వెళ్దాం, రేపే రెండో తొందర ఉందన్నాడు. 2 రోజులు ఆగి వెళ్ళామండి. వెళ్ళగానే రిజిస్ట్రార్ ముందు నిలబడ్డాం, సబ్ రిజిస్ట్రార్ ముందు. పాస్టర్ గారు మీరు సర్వే నెంబర్ ఎంత అండి అన్నాడు. అయ్యా పలానా అని చెప్పాను. ఆయన కంప్యూటర్లో క్లిక్ చేసి నా వైపు ఆందోళనగా, భయంగా చూస్తున్నాడు. ఏంటండి ఏం జరిగింది అన్నాను. సారీ పాస్టర్ గారు, నిన్న విపరీతమైన రిజిస్ట్రేషన్లో మేము విషయం చూసుకోలేదు, ఈ కంప్యూటర్లో ఫీడ్ చేసలేదు, ఆ కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉందండి, మీరు తీసుకున్న భూమి గవర్నమెంట్ భూమి అన్నాడు. అప్పటికే 15 లక్షల రూపాయలు కట్టేశాను నేను. వినపడుతుందండి ఈ మాట? నేను గుంటూరు జిల్లా పిడిగిరాల మీటింగ్ వెళ్తే ఒక ఆయన చెప్పాడు, ఆయనకి 5 లక్షల తేడా వచ్చిందట, ఒక చోట పక్షపాతం వచ్చేసిందట. ఆ షాక్ తట్టుకోలేక మరి నేనేమైపోవాలి, చచ్చిపోవాలి, అంతే కదండి. 15 లక్షలు బేరం